హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిడికే టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్. ఏ ట్రూ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ రేర్, బట్ వెన్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఇట్స్ ఏ ప్యూర్, అన్బ్రేకబుల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ జడ్జ్మెంట్ ఉండదన్నమాట. దానికి మనుషుల మధ్య బంధాలు అనేవి ఎన్నో ఉంటాయి, కానీ ఒక నిస్వార్థమైన శుద్ధమైన స్నేహం, ఏ ట్రూ అన్బ్రేకబుల్ ఫ్రెండ్షిప్, అది ఒక్క అరుదైన అనుభూతి. అంటే ఒక అమ్మాయి మరియు అబ్బాయి మధ్య జెన్యూన్ ఫ్రెండ్షిప్ అంటే చాలామంది క్వశ్చన్ చేస్తారు, ఇది పాసిబులా అంటారు. కానీ ఒక్కసారి ఆ బంధం ఏర్పడితే ఇట్ బికమ్స్ ఎ సోల్ కనెక్షన్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. విజయ్ అండ్ నైనా ఉంటారనమాట. విజయ్ అనేవాడు ఇంట్రోవర్ట్, నైనా అనే అమ్మాయి కొంచెం ఎక్స్ట్రోవర్ట్. ఇద్దరు మొదటి ఉద్యోగంలో కలుస్తారు. టైం అలా గడుస్తూ ఉంటుంది, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఎవరు వాళ్ళ బ్రేకప్స్, జాబ్ ప్రెజర్స్, ఫ్యామిలీ ఇష్యూస్ ప్రతి స్టేజ్లో దే స్టూడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరోజు నైనా వాళ్ళమ్మ తలనొప్పితో మరణిస్తుంది అనమాట. అర్ధరాత్రి 3 గంటలకి విజయ్ ఎక్కడో 200 కిలోమీటర్ల దూరం నుంచి డ్రైవ్ చేసుకుని ఆమెకి ఏం చెప్పుకోకుండా తన దగ్గర కూర్చొని ఆమె నిశ్శబ్దానికి తోడునిచ్చాడు. అంటే ఇట్ ఫీల్స్ లైక్ ఏ జస్ట్ ప్యూర్ బాండింగ్. అంటే వాళ్ళ లవర్స్ కాదు, కానీ ఆమె కోసం వచ్చాడు చూడాడు. అంటే అక్కడ ఉండాలని కాదు వాడు వచ్చింది, ఆమె కోసం అక్కడ ఉండాలి, ఆమె నిశ్శబ్దానికి తోడునివ్వాలి అనే ఆలోచన ఉంచుడు. ఇట్ మేక్స్ సెన్స్. ఇట్ ఫీల్స్ లైక్ ఏ ప్యూర్ ఫ్రెండ్షిప్. అంతే. ఆమె ఒక్కసారి వాళ్ళ అమ్మతో నిందనమాట, వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు, అమ్మా హీఈస్ నాట్ మై బాయ్ ఫ్రెండ్, బట్ హీఈస్ ద వన్ పర్సన్ హూ నెవర్ లెఫ్ట్ మై సైడ్ అని చెప్పింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది ప్రేమ కాదు, కానీ ప్రేమ కంటే ఎక్కువ. ఎలా చెప్పాలి, ఎక్కువ మందికి తోచేది ఏంటంటే బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ లవ్వే కదా అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే దెర్ ఈస్ ఎ స్పేస్ బిట్వీన్ టూ సోల్స్ వేర్ లవ్ డజంట్ హ్యావ్ టు బి రొమాంటిక్. ఇట్ కెన్ బి సింప్లీ ప్యూర్ కేరింగ్. అంటే ఈ సోల్స్ మధ్య ఉండే లవ్ ఉంటుంది కదా, దాంట్లో రొమాన్స్ ఉండదు, జస్ట్ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, జస్ట్ ప్యూర్ కేరింగ్ ఉంటుంది. అంత మించి ఆ రొమాన్స్ అనేది ఉండదు. ఆపు బ్రో, నువ్వు ఒకడివి, ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉంటారా అని అంటావేమో, అందుకే చెప్పా ఇట్స్ ఎ రేర్. ఏదైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఏదైనా టైం రావాలి, రాకపోవచ్చు, అందుకే రేర్ అని చెప్పా. మన సొసైటీ కొన్నిసార్లు ఈ బాండ్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటుంది. ఎందుకు డైలీ మాట్లాడుతున్నారు, మీరు లవ్లో ఉన్నారా అని అడుగుతుంటారు. బట్ ట్రూ ఫ్రెండ్స్ స్మైల్, దే డోంట్ బాదర్ టు ఎక్స్ప్లెయిన్ బికాస్ దే కనెక్షన్ ఈజ్ అబౌవ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇంకొంతమంది ఉంటారు, అమ్మాయి అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు దానికి లవ్ అని పేరు పెట్టేస్తారు. అంటే ఈ సమాజం చూసే విధానంలో తప్పుందా అంటే ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచం టెక్నాలజీతో ఫాస్ట్ గా పరిగెడుతుంది. అసలు మనకి ఏం కావాలన్నా చాలా ఫాస్ట్ గా దొరుకుతుంది కదా. సో మన అభిప్రాయాలు కూడా ఫాస్ట్ గా తీసుకుంటున్నాం. పగిలిపోయింది కదా, విజయాలు పడాల్సింది ఈ డైలాగ్కి. ఇంకేంటంటే మన జీవితంలో కొన్ని సంబంధాలు తక్కువ మాటలతోనే ఎక్కువ అర్థం చెప్తాయి. అదే ఈ ఫ్రెండ్షిప్ అనమాట. ఫ్రెండ్షిప్ అంటే ఒక సబ్టల్ అండర్స్టాండింగ్, ఒక అన్స్పోకెన్ ప్రామిసెస్. అంటే ఒకరి జీవితంలో మనం జాయ్, కరేజ్, పీస్ తీసుకొస్తాం వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్. ఇంకా చెప్పాలంటే ట్రూ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఏ బాయ్ అండ్ గర్ల్ ఇస్ రేర్, బట్ వెన్ ఇట్ హ్యాపెన్ ఇట్స్ ఏ గిఫ్ట్ అనమాట. ఇట్స్ బిల్ట్ ఆన్ ట్రస్ట్ మరియు ఒక అన్సైడ్ బౌండరీ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది దీంట్లో. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? మనం మాట్లాడకుండా ఉన్నా వాళ్ళు మన మెసేజ్ వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నారు చూడు, అది ఫ్రెండ్షిప్ అంటే. మనం నవ్వితే వాళ్ళకు సంతృప్తి, మనం ఏడిస్తే వాళ్ళకు ఆందోళన. వన్స్ అగైన్ వాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ అంటే మన సీక్రెట్స్ వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటాయి. ఈవెన్ ఇన్ అవర్ సైలెన్స్ దే అండర్స్టాండ్ ద స్ట్రోమ్ ఇన్సైడ్. అంటే మనము ఎంత సైలెన్స్గా ఉన్నా మనలో ఉండే బాధని, మనలో ఉండే స్ట్రోమ్ని అర్థం చేసుకుంటారు. అంత కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి మనకి. మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నా హార్ట్ కనెక్షన్ అట్లనే ఉంటుంది, వదలదు. దే కరెక్ట్ అస్ వెన్ వీఆర్ రాంగ్ బట్ నెవర్ లీవ్ అస్ అలోన్. వాళ్ళు ఎప్పుడు మనల్ని ఒంటరిగా వదిలేరు. ముఖ్యంగా మనము చాలా లోలో ఉన్నప్పుడు మనకు వాళ్ళ ప్రెజెన్స్ ఉంటే చాలు, మనకి ఏదో తెలియని పీస్ఫుల్నెస్ వస్తుంటుంది. దట్స్ ఎ ప్యూర్ బాండింగ్, దట్స్ ఎ ప్యూర్ ఫ్రెండ్షిప్. నో ఫేక్ స్మైల్స్, నో ప్రిటెండింగ్, ఫోర్స్ఫుల్గా నమ్మించడం ఇవన్నీ ట్రై చేస్తుంటాం కదా. సో అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ రా హానెస్టీ విత్ కేర్. వాళ్ళు రోజు మాట్లాడకపోవచ్చు, కానీ దే స్టాండ్ బై అస్ ఎవ్రీ టైమ్ వీ ఫాల్. మనం ఎప్పుడు పడిపోయినా వాళ్ళు మన పక్కన ఉంటారు లేపడానికి. ఇంకా ఈ చివరిగా ఏం చెప్పాలంటే నిజమైన స్నేహం అంటే చదువు కన్నా గొప్పది, ప్రేమ కన్నా నిశ్చలమైనది, కుటుంబం లాంటి ఓదార్పు. ఇట్స్ ఎ కనెక్షన్ దట్ స్టేస్ ఎవర్ వెన్ దే హోల్ వరల్డ్ వాక్స్ అవే ఫ్రమ్ యూ. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి ఇలాంటి ప్యూర్ ఫ్రెండ్షిప్ రేర్గా ఉంటుంది. రేర్ని పట్టుకొని పాడ్కాస్ట్ చేయాలనిపించింది, సో చేశా. సో మీకు కూడా ఒక అబ్బాయిలో బాయ్ ఫ్రెండ్ ఉన్నా, అమ్మాయిలో గర్ల్ ఫ్రెండ్ ఉన్నా వాళ్ళకి సెండ్ చేసేయండి ఇది. సో ఈ రోజుకి ఇది మన పాడ్కాస్ట్. నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.